కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. కూటమి ప్రభుత్వం మీరు చెప్తున్నారు 2 రోజుల నుంచి జగన్ గారు జీవో మీద సైన్ చేయలేదు కాబట్టి మీకు ఎటువంటి యొక్క వేతనాలు వేసే ఆలోచనలో లేదు ఈ యొక్క ప్రభుత్వము అని అంటున్నారు. మరి వేసే ఆలోచనలో లేనప్పుడు ఇంతవరకు మమ్మల్ని సచివాలయాలకు ఎందుకు రప్పించుకున్నారు, ఎందుకు బిల్లులు పెడుతున్నాము అని మమ్మల్ని మభ్యపెట్టారు? అంటే మేమంతా తిక్క గొర్రెల్లాగా మీకు అందరికీ వాలంటీర్లు అందరూ అంతా తిక్క గొర్రెల్లాగా మీకు కనిపించారా ఇన్ని రోజులు? మీది 2023లోనే జీవో అయిపోయింది కాబట్టి మీరు సచివాలయాలకు రానవసరం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు వచ్చినప్పుడే తెలిసి ఉంటుంది కదా, జీవో లేదు, జీవో మీద సంతకం పెట్టలేదు కాబట్టి మీరు విధులకు రానటువంటి అవసరం లేదు, సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు కదా. ఇన్నాళ్ళు దాచిపెట్టుకోవాల్సిన పని ఏముంది చెప్పండి. తర్వాత ఇంకొకటి, జీవో అతను ఆ యొక్క ముఖ్యమంత్రి గారు జీవో మీద సైన్ చేయలేదు, రైట్. తర్వాత మీరు 10,000 ఇవ్వాలి అంటే ఒక కొత్త జీవో తీసుకొని రావాలి కదా. మాకి కొత్త జీవో తీసుకొని రావాలంటే 10,000 జీవోని తీసుకొని వచ్చి సైన్ చేయాలి కదా. ఆ యొక్క పని మీదే కదా, మీ యొక్క ప్రభుత్వందే కదా. మీరు ఎందుకు సైన్ పెట్టడం లేదు అని అడుగుతున్నా. నిరుద్యోగులం 2,60,000 మందికి తను ఉపాధి కల్పిస్తే ఇప్పుడు 2,60,000 మందికి మీరు నిరుద్యోగం కల్పిస్తున్నారు. అతడు ఉద్యోగం కల్పించాడు, ఇతడు నిరుద్యోగం కల్పిస్తున్నాడు. 5,000 ఇచ్చారు, మీరు 10,000 ఇస్తా అని చెప్పేసి లాగేసుకుంటున్నాడు. 5,000 ఇచ్చాడు, 5,000 ఇచ్చి నోట్లో ముద్ద పెడుతుంటే 5,000 నీకు సరిపోవు, నేను 10,000 ఇస్తా అని చెప్పేసి గాలికి ఎగరేసుకొని తన్నినట్లు ఆకాశంలోకి గద్దెలకి ఎగిరిపోయినట్టు ఉంది మా యొక్క పరిస్థితి. చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు, మీకు చాలా బాగా శాస్తి జరిగింది, గత ప్రభుత్వంలో అన్న 5,000 అన్న జీతం వచ్చేది, కానీ మీరు కావాలనే 10,000కు ఆశించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం మీకు బాగా చేస్తుంది, తగిన శాస్తి చేసింది అని మేము ప్రజలతో కూడా బయట అనిపించుకుంటున్నాం. బయట పోతే మాకు మొఖాలు చెల్లట్లేదు. మీకు ఉద్యోగాలు లేవంటేనే ప్రతి ఒక్క అమ్మగారు అడుగుతారు, ప్రతి ఒక్క అయ్యగారు అడుగుతారు, ఏమంటే వాలంటరీవా నువ్వు, ఇంతకీ నీకు వాలంటరీకి ఉద్యోగం లేదంటనే, తీసేసినారంటనే. అంటే మా తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? 5 సంవత్సరాలుగా చేసినాం, దీన్నే నమ్ముకొని బ్రతికినాం. ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, తర్వాత హ్యాండిక్యాప్స్ వికలాంగులు ఉన్నారు, తర్వాత యువకులు ఎంతోమంది నిరుద్యోగ యువకులు, డిగ్రీ చదివినటువంటి యువకులు కూడా ఉన్నారు దీంట్లోన. అందరూ మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని 10,000 ఇస్తారు అని నమ్మి ఆశించి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. మా యొక్క ఓటుని దుర్వినియోగపరుచుకున్నామని మాకు మేమే తలదించుకునేలాగా మీరు ఈరోజు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఏరు దాటాక ఎల్లన్న, ఏరు దాటాక పోరా మల్లన్న అన్నట్టుంది మీ పని. మీకు జీవో లేదు అంటే ఇప్పటి వరకు మాకు CFMSID ద్వారానే మే వరకు మాకు జీతాలు చెల్లించారు కదా. అంటే జనవరి 2023లోనే రద్దయింటే మరి ఇంతవరకు జగనన్న ఇంటిలో నుంచి తీసిచ్చాడా మాకు సొమ్ముని? 5,000 ప్రతి వాలంటరీకి లేదు కదా. ప్రభుత్వ ధనాన్నే ఖర్చు పెట్టింటాడు కదా. అంటే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరి సైన్ కూడా ఉండాలి కదా. ప్రతి ఒక్కరి సైన్ చేస్తేనే కదా మాకు బిల్లుల్లో నుంచి అకౌంట్లోకి వచ్చి జీతాలు పడేది. ఆ యొక్క సైన్లు ఎవరెవరైతే పెట్టింటారో వాళ్ళని పోయి లాక్కొని వచ్చి నువ్వు ఎట్లా సైన్ పెట్టావు, ఈ యొక్క జీవో లేనిదే వీళ్ళకి ఎట్లా సైన్ పెట్టడానికి నీకు హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళని నిలదీసి అడుగు నీకు ధైర్యం ఉంటే. అంతేగాని చిన్న వాళ్ళని అంటే డైరెక్ట్గా వాళ్ళని అడగకుండా కింద వచ్చి చైన్ని లాగితే ఎట్లా అవుతుంది చెప్పు? నీకు నువ్వు ఎట్లా సైన్ చేసావు, వీళ్ళకి జీవో లేదు క్యాన్సిల్ చేసి పడే అని అప్పుడే 2023లో నుంచే మాకు జీవో లేదు, చేసే రైట్ లేదని. ఇప్పుడు ఆ యొక్క సైన్ చేసిన ఆ యొక్క మంత్రి అయితే పోయింటాడులే, ముఖ్యమంత్రి పోయింటాడు, మంత్రి కింద చేసిన మంత్రులు ఉంటారు కదా, ఏమి కలెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని అడగాల్సింటివి నిలదీసి ఎట్లా సైన్ చేసినావు వీళ్ళకి, జీవో లేదే ఎట్లా సైన్ చేసినావు, వీళ్ళకి బిల్లులు ఎట్లా పెట్టినావని వాళ్ళని నిలదీసే అడుగు ఇప్పుడు.
నిలదీసి అడిగి ఎట్లా వీళ్ళకి అమౌంట్లకి డబ్బులు వచ్చినాయి మే వరకు అని చెప్పి నిలదీసి అడుగు. అంతేగాని మా యొక్క పొట్టకూటిని కోసం పొట్టకూటిని కొట్టడం ఎంతవరకు సమంజసం. నెక్స్ట్ ఇంకోటి, పార్టీ కండువాల్లో జనసేన పార్టీ వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా ఇట్లా కప్పేస్తే టకాని భుజం మీద చేసుకొని నా వాళ్ళే అని అంగీకరిస్తావు. మరి మేము ఏ పార్టీ కప్పుకోలేదు కాబట్టి ఒక కుండలాగా దొబ్బేస్తే ఎట్లుంటుంది? అంటే కండువాలు కప్పుకుంటే మీకు సమంజసం, కండువాలు కప్పుకోకపోతే ఒక మట్టి కుండతో సమానమా మేము? చెప్పు. ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. ఆడపిల్లలకి ఎంతో న్యాయం చేస్తా అంటావు కదా, ఏం న్యాయం చేసావు? నాకు అలాంటి వాళ్ళకి ఏం న్యాయం చేసావు నువ్వు అడుగుతున్నా అని చెప్పు. 2,60,000 మందిలోన నీకు అనిపించిండొచ్చు పార్టీ పరంగా వీళ్ళు పనిచేశారు అని అనిపించింటే, నీవు నిజంగా తెలుసుకోవడానికి పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళు ఎంతమందో, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎంతమందో నీకు తెలుసుకోవడం ఒక వారంలో పని అనుకో. 2 రోజులు 3 రోజులు నువ్వు ఇంకా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న అతనివి నువ్వు. నీకు ఎన్ని రోజులు తలుచుకుంటే 1-2 గంటలు లేదా 2 రోజుల్లో తెలుసుకోవచ్చు ఎవరెవరి పార్టీ తరపున పనిచేశారు, ఎవరెవరు ప్రజల తరపున పనిచేశారు అని తెలుసుకోవడానికి. ప్రజల తరపున పనిచేసిన వాళ్ళని పెట్టుకో, పార్టీ తరపున పనిచేసిన వాళ్ళని పెరికి. మేము పార్టీ తరపున పనిచేయలేదు కదా, మా పొట్టకూటి కోసం పనిచేసాం. మరి దీంట్లో ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు తెలుసా. మరి ఎందుకోసం మమ్మల్ని అన్యాయం